హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమో హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ 99.999% అంత హోటల్ స్టైల్ మసాలా దోశ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు చూపించబోతున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది. ముందుగా కొన్ని మనం నానబెట్టుకోవాల్సిన పదార్థాలు ఉంటావు కదా, అది ఇప్పుడు నానబెట్టుకుందాం. ప్రతిదీ నేను ఒక గ్లాస్లో మెజర్మెంట్ తీసుకున్నాను, అదే మీకు చూపించబోతున్నా. నేను ఇక్కడ రేషన్ బియ్యం యూస్ చేస్తున్నాను. 2 గ్లాసుల రేషన్ బియ్యం మంచిగా వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టాలి. అర్ధ గ్లాస్ అంతా మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ అంతా మెంతాలు వేసి మంచిగా వాష్ చేసి నానబెట్టాలి. ఇప్పుడు అర్ధ గ్లాస్ అంతా అటుకులు నానబెట్టాలి మంచిగా వాష్ చేసి. ఇవన్నీ మనం నానబెట్టాం కదా, అవన్నీ ఒక 5 అవర్స్ అలా నానితే చాలు. మంచిగా నానాక ఒకసారి వాష్ చేసేసి మిక్సీ గ్రైండ్ అయినా పట్టండి, లేకపోతే గ్రైండర్లోనే కానీ గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయ్యాక ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అవ్వాలి. ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అయ్యాక మంచిగా పొంగింటుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ అంతా సోడా పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయాలి. 1 టీ స్పూన్ అంతా షుగర్ కూడా యాడ్ చేయొచ్చు, అది ఆప్షనల్ అంతే. అంటే ఎర్రగా వస్తుంది దోశ అని, అండ్ కొద్దిగా టేస్ట్ ఉంటుంది అని వేస్తారు అంత షుగర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 10 నుంచి 15 ఎండమిర్చి కారంగా ఉండేవి వేసి కొద్దిగా హాట్ వాటర్ వేసి నానబెట్టాలి. ఇప్పుడు ఆలు పల్యాకి ఏమేమి కావాలి అవి కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అవి వచ్చి ఎర్ర చట్నీకి. ఇప్పుడు పల్యానికి కట్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను, అది స్లైట్గా కట్ అంటే పొడవుగా కట్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనము ఎర్ర చట్నీతో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లోకి మనము ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1.5 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న ఎండమిర్చి ఉంది కదా, అది ఇప్పుడు వేసి మనం ప్లేట్లోకి తీసుకున్న ఎర్రగడ్డ, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాలు, మిరియాలు ఇప్పుడు వేసి టేస్ట్కి తగ్గినంత ఉప్పు వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎర్ర చట్నీ రెడీ అయింది. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ఉంది కదా, అది పొట్టు తీసేసి మంచిగా మ్యాష్ చేసుకోండి. నున్నుగా ఆలుతో పేస్ట్ చేసుకోదండి, కొద్దిగా చిన్నగా గడ్డలాగా ఉంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు పంట కిందకి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా పల్లీలు ఇలా మంచిగా వేగనిచ్చి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 6-7 వేసి మంచిగా వేగనివ్వండి. అందులోకి ఒక హాఫ్ ఆనియన్, స్మాల్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేయండి. 1 ఇంచు అల్లము, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా చింతపండు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి అవి ఒక ప్లేట్లోకి వేయండి. అదే కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంతా పుట్నాల పప్పులు వేసి అదే హీట్లోనే అట్లా వేగితే చాలు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము పల్లీలు వేయించినాం కదా, అది పొట్లు తీసేసి ఇప్పుడు వేయాలి. అలాగే మనము కడాయిలో వేయించుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ ఇప్పుడు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి వేసి టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసి అండ్ మనము వేయించిన పుట్నాలు ఉంది కదా, అది వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ పోసి మంచిగా మిక్సీ పట్టాలి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా. ఇప్పుడు చట్నీకి తాలింపు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసి 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ శనగపప్పు, 1.5 టీ స్పూన్ అంత మినపప్పు, 2 ఎండమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆ తాలింపుతో మనం చట్నీలోకి వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దోశలోకి చట్నీ కూడా రెడీ అయింది. ఇప్పుడు దోశలోకి పల్లీం ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఆయిల్ బటర్ మంచిగా కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి మంచిగా వేగనివ్వాలి. అందులోకి గోడమి వేసి మంచిగా వేగనివ్వాలి. గోడమి మంచిగా వేగాక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ వేసి మంచిగా వేగనివ్వాలి.
అంటే ఆనియన్ ఇలా బ్రౌన్ కొంచెం కలర్ అట్లా చేంజ్ అయ్యే వరకు మంచిగా వేగనివ్వాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 3-4 మినిట్స్ అలా పడుతుంది. ఆ తరువాత టేస్ట్‌కి తగ్గినంత ఉప్పు, కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసి మంచిగా మిక్స్ చేయాలి. తర్వాత మనం మ్యాష్ చేసుకున్న పొటాటో ఉంది కదా, అది ఇప్పుడు వేసి ఒకసారి కింద నుంచి పైకి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. పసుపు, ఉప్పు మంచిగా పొటాటోకి మంచిగా పట్టించే వరకు మంచిగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటూ ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసాక కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేయాలి. ఒకసారి వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఒక స్లో మంట పైనే వదిలేయాలి. ఇప్పుడు ఆలు పల్య కూడా రెడీ అయింది. ఇప్పుడు దోస పోదాం. పెను మంచిగా కాలాలి. అప్పుడు కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్‌తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస పిండి దానిపైన పోసి మంచిగా తిప్పాలి. ఆ తర్వాత మనము రెడీ చేసుకున్న ఎర్ర చట్నీ ఉంది కదా, అది దానిపైన వేసి మంచిగా స్ప్రెడ్ చేయాలి. దానిపైన కొద్దిగా ఆయిల్ లేదా బటర్ వేసి దోస కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కాలనివ్వాలి. ఆ తర్వాత మధ్యలో ఆలు మసాలా అంటే ఆలు పల్య ఉంది కదా, అది వేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి మసాలా దోస రెసిపీ. ఎంత సింపుల్గా ఉంది అండ్ తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కంపల్సరీ మీ ఇంట్లో మీరు దోస చేసుకున్నప్పుడు ఇలానే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ మసాలా దోస. 99.99% హోటల్ స్టైల్ మసాలా దోస, అందులోకి పల్యం చట్నీ అంతా హోటల్ స్టైల్లోనే అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వ్లాగ్స్ మీ ముందు రాబోతున్నవి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.